ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటో లక్ష్మి, ప్రతిసారి నేను ఏదో ఒక ప్లాన్ వేస్తాను, దాన్ని నువ్వు తిప్పి కొడతావు. కానీ ఇప్పుడేంటో నా ముందు ఇలా చతికిల పడిపోయావు. ఈ రోజు నీ అదృష్టం అధపాతాళానికి పడిపోయి నా అదృష్టం ఆకాశం అంచులను తాకుతున్నట్టుగా ఉంది. అందుకే నువ్వు నిశ్చితార్థాన్ని ఆపడం కోసం ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా విఫలమైపోతున్నాయి. ఇక ఈ నిశ్చితార్థం ఆగదని, నువ్వు ఆపలేవని అర్థం చేసుకొని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా ఒక పక్కన కూర్చో. అండర్స్టాండ్? మంచి తాత్కాలికంగా ఓడిపోవచ్చు మనీషా, కానీ చివరికి గెలిచే తీరుతుంది. చెడు మాత్రం తాత్కాలికంగా గెలుస్తూ సంబరపడిపోతుంది. కానీ ఆ చెడుకి తెలియని నిజం ఏంటంటే ఏదో ఒకరోజు మంచి ముందు ఓడిపోతుంది. చెడుతో నిండిపోయిన నీ ఆలోచనలు నిన్ను తాత్కాలికంగా గెలిపించొచ్చేమో, కానీ శాశ్వతంగా ఓడిపోవడానికి మార్గాలు వేస్తూనే ఉంటాయి. మీ అక్కకి ఓడిపోతున్నప్పుడు మైండ్ బ్లాక్ అయ్యి మతిపోయిన మాటలు మాట్లాడుతుంది కదా. ఎదుటి వాళ్ల చేతుల్లో ఓడిపోతున్నానని తెలిసినప్పుడు తన నోటికొచ్చినట్టు వాగేస్తోంది. అర్థం పర్థం లేని మాటలు చెప్పేస్తుంది. ఇప్పుడు కూడా అదే చేసింది. లేదు మనీషా, మా అక్క చెప్పింది నీకు అర్థం కాదు. అర్థం చేసుకొనుంటే నువ్విలా మాట్లాడేదానివి కాదు. ఓహో, తన మాటల్లో నాకర్థం కాని అర్థమేంటో. నువ్వందర్నీ మోసం చేసి పరిస్థితి నిశ్చితార్థం వరకు వచ్చేలా చేశావు. అందరికీ అబద్ధాలనే గంతలు కట్టి నీకు కావాల్సింది నువ్వు దక్కించుకుంటున్నావు. కానీ దీని వెనకాల నువ్వు చెప్పిన అబద్ధాలు, పన్నిన కుతంత్రాలు బయటపడిన రోజు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఎవరైతే నేను ఇష్టపడ్డారో వాళ్ళు నిన్ను అసహించుకోవడం మొదలు పెడతారు. ఎవరైతే నేను పొగిడారో వాళ్లే నీ పతనాన్ని కోరుకుంటారు. ఆ రోజు రావడానికి ఇంకా ఎంతో కాలం పట్టదు. నువ్వేంటి అంత రెచ్చిపోతున్నావు? పేపర్లో నువ్వేయించిన న్యూస్ గురించి తెలిస్తే మీ అక్కతో పాటు నిన్ను కూడా అదే క్షణం ఇంట్లో నుంచి గెంటి పారేస్తారు. అది నీకు అర్థం కావడం లేదు. మనీషా, ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రాబ్లం ఎవరికుంది, సొల్యూషన్ ఎవరి పక్కనుందో నీకే తెలుస్తుంది. అంటే అసలు న్యూస్ పేపర్లో మా అక్కకి బావకి జరుగుతున్న విడాకుల గురించి రాయించాలనుకుంది నువ్వు. దానికి ప్రతిఫలంగానే నేను నీ గురించి రాయించాల్సి వచ్చింది. ఈ విషయంలో మా అక్క ప్రమేయం ఏమీ లేదు. మా అక్కకు అసలు న్యూస్ పేపర్లో జరుగుతున్న న్యూస్ గురించే తెలీదు. అయితే నాకు శిక్ష పడాలి, లేదంటే నీకు పడాలి. కానీ జరిగిందంతా మా అక్క వల్లే జరిగిందని అందర్నీ నమ్మించావు. మా అక్క ఒక తప్పు చేసిందని అందర్నీ నమ్మేలా చేశావు. దానికి ఖచ్చితంగా ఒక ప్రతిఫలం అందుకుంటావు. మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తారో లేదో తెలీదు గాని నిన్ను మాత్రం గెంటేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. గుర్తుపెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.